వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో రౌటింగ్ ఏంటో తెలుసుకున్నాము, నెస్టెడ్ రౌటింగ్ ఎలా చేయాలో చూసాం కదా. ఈ ఎపిసోడ్లో మనం ఏంటంటే Angular 17లో వచ్చిన న్యూ ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే @defer. ఓకే, @defer బ్లాక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఈ లేజీ లోడింగ్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉందండి యాంగులర్లోకి. ఈ లేజీ లోడింగ్ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి. సో కొత్తగా వచ్చే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఏంటంటే లేజీ లోడింగ్ ఆ పేరులోని ఏంటి, లోడింగ్ ద థింగ్స్ లేజీలీ. ఎందుకు మనం లేజీగా లోడ్ చేయాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కాంపోనెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ బీసీ అనుకోండి, ఓకే, బట్ డిఈ కూడా వచ్చేస్తుంది మనకి ఇన్ఫర్మేషన్. సో డిఈ మనకు అవసరం లేదు, ఏ అనే కాంపోనెంట్కి బీసీ మాత్రమే కావాలి. అప్పుడు ఏంటంటే ఈ డిఈ అనేది మనం ఏం చేస్తాము, లోడ్ చేయం, వాటిని లేజీ లోడింగ్ చేస్తాం మనం. సో అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. ఒకేసారి అన్నీ కాల్ చేయకుండా మనము అవసరమయ్యేటివి కాల్ చేసుకొని అవసరం లేనివి అట్లే పెట్టుకొని బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు కాల్ చేసుకొని యూజ్ చేసుకుంటాం చూడండి, దాన్ని లేజీ లోడింగ్ కాన్సెప్ట్ అంటాం. సో యాంగులర్లో విత్ ద హెల్ప్ ఆఫ్ రౌటింగ్ మనం ఆ లేజీ లోడింగ్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. బట్ ఇన్ Angular 17లో మనకి ఇప్పుడు లేజీ లోడింగ్ కాన్సెప్ట్ ఇంకోలా కూడా చేయొచ్చు అని @defer అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ఓకే, @defer ఎక్కడైతే @defer ఉంటుందో ఆ యొక్క లోపల బ్లాక్ లోపల మనం ఏదైతే ఇస్తామో అది లేజీగా లోడ్ చేయమని. ఓకే, నౌ లెట్స్ గో టు ద డెఫినేషన్. డెఫరబుల్ బ్లాక్స్ ఇన్ Angular 17 ద న్యూ ఫ్యూచర్. అది Angular 17లో కొత్త ఫ్యూచర్ దట్ అలౌస్ డెవలపర్స్ టు డెఫర్ ద లోడింగ్ ఆఫ్ ద సెర్టైన్ పార్ట్ ఆఫ్ ద టెంప్లెట్. అంటే టెంప్లెట్లో సెట్ అయిన పార్ట్ని కొంత పార్ట్ని అదేం చేస్తుంది, డెఫర్ చేస్తుంది. అంటే ఏంటంటే లేట్ చేస్తుంది, డిలే చేస్తుంది అని. ఓకే, అంటిల్ దే ఆర్ నీడెడ్. అవసరం కాకపోతే అది లేట్ చేస్తుంది, అవసరం అయ్యేటప్పటికి ఇట్ విల్ బ్రింగ్ ఇట్. ఓకే, అంటిల్ దే ఆర్ నీడెడ్ అంటే ఎప్పుడు వరకు అయితే అవసరం లేదో అంతవరకు ఆపుతుంది, అవసరమైనప్పుడు వచ్చేస్తుంది. ఓకే, యూస్ చేస్తుంది. దిస్ కెన్ ఇంప్రూవ్ ద ఇనిషియల్ లోడ్ టైమ్ ఆఫ్ ద అప్లికేషన్. దీనివల్ల మనకి అప్లికేషన్ ఇనిషియల్ టైం ఇంక్రీజ్ అవుతుంది బై రెడ్యూసింగ్ ది అమౌంట్ ఆఫ్ కంటెంట్ దట్ నీడ్ టు బి రెండెడ్ ఇమీడియట్లీ. సో మనం కంటెంట్ తగ్గిస్తున్నాం కాబట్టి మనకేమవుతుంది, ఈ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ loading all the content at once, Angular can defer the loading of some part of the template until a specified condition is met, such as user interaction or other triggers. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ లోడింగ్ ఆల్ ద కంటెంట్, ప్రతి కంటెంట్ని మనం లోడ్ చేయకుండా అట్ వన్స్ ఒకేసారి అంతా లోడ్ చేయకుండా Angular అనేది డెఫర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తుంది. Angular కెన్ డెఫర్ ద లోడింగ్ ఆఫ్ సమ్ పార్ట్, కొంత పార్ట్ని లోడ్ చేయకుండా అదేం చేస్తుంది, డిఫర్ చేస్తుంది ఆఫ్ ద టెంప్లెట్ అంటిల్ ఏ స్పెసిఫిక్ కండిషన్ ఇస్ మెట్. ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఆ యొక్క డెఫర్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి పేజ్ ఉంది కదా, ఆ పేజ్ అంటే నథింగ్ బట్ టెంప్లెట్. ఆ టెంప్లెట్లో కొంత పోర్షన్ వరకు మనం డెఫర్ చేయొచ్చు, అంటే లైక్ డిలే చేయొచ్చు. ఆ డిలే చేసేది ఎందుకు మనం చేస్తామంటే అది అవసరం లేదని. అది ఎప్పుడు రావాలంటే బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు అది మనకి ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేస్తాం. ఓకే, నేను థియరీ చెప్తున్నాను కదా, ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, సో కీ ఫీచర్స్ ఆఫ్ డెఫరబుల్ బ్లాక్స్. కీ ఫీచర్స్ ఏంటంటే లేజీ లోడింగ్ ఆఫ్ టెంప్లెట్ పార్ట్ ఆఫ్ ద టెంప్లెట్ కెన్ బి మార్క్డ్ యాజ్ డెఫరబుల్ అండ్ దే విల్ ఓన్లీ బి లోడెడ్ వెన్ రిక్వైర్డ్. అవసరం అయ్యేటప్పుడు మనకి లోడ్ అవుతుంది చూడండి. ఆ మెకానిజం ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డెఫర్. సో అది లేజీ లోడింగ్ కాన్సెప్ట్. సెకండ్, ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ బై డెఫరింగ్ నాన్ క్రిటికల్ పార్ట్ ఆఫ్ ద టెంప్లెట్ ద ఇనిషియల్ లోడ్ టైమ్ కెన్ బి సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్. ఓకే, సో ఇనిషియల్గా ఆ లోడ్ టైం ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. ఎందుకంటే బికాస్ మనకి కొంత పార్ట్ ఆఫ్ ది కోడ్ మనము డెఫర్ చేస్తున్నాం, అంటే యూజ్ చేయట్లేదు, అంటే స్టార్టింగ్ లోడ్ చేయమని చెప్పట్లేదు, ఎందుకంటే అది అవసరం లేదు కాబట్టి. ఓకే, సో కండిషనల్ బేస్డ్ లోడింగ్. డెఫరబుల్ బ్లాక్స్ కెన్ బి కండిషనల్లీ లోడెడ్ బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ క్రైటీరియా ఆర్ యూజర్ యాక్షన్. యూజర్ యాక్షన్స్ ద్వారా యూజర్ యాక్షన్ బట్టి లేదంటే సమ్ స్పెసిఫిక్ కండిషన్స్ బట్టి సమ్ క్రైటీరియా బట్టి ఈ డెఫరబుల్ బ్లాక్స్ అనేటివి మనకి లోడ్ అవుతాయి. ఇట్స్ క్లియర్. నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ స్లైడ్. మనకి టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయండి. ఓకే, @defer అని, @ప్లేస్ హోల్డర్ అని, @లోడింగ్ అని, @ఎర్రర్ అనేసి. ఓకే, ఇదేంటంటే నేను చెప్తాను చూడండి. ఈ డెఫర్ @defer అనేది ఏంటంటే ఎగ్జిక్యూషన్. ఇట్ ఈస్ క్లియర్లీ సేయింగ్ దట్ ఇది డెఫర్డ్, అంటే దీని లోపల ఏదైతే ఇస్తామో అది డెఫర్ చేయాలి, అంటే లైక్ డిలే చేయాలి అని దాని మీనింగ్. ఓకే, లేజీగా లోడ్ అవ్వాలి అనేసి. తర్వాత ప్లేస్ హోల్డర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనం స్క్రీన్లో సమ్ పోర్షన్ ఆఫ్ దాన్ని డెఫర్ చేస్తున్నాం, అంటే ఏంటంటే ఈ పోర్షన్ ఎప్పటికీ ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, బట్ యూజర్కి ఏమవుతుందంటే వెంటనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ABCD ఈ 4 ఆల్ఫాబెట్స్లో B అనే ఆల్ఫాబెట్ని మనం డెఫర్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఇనిషియల్గా యూజర్కి ఏం కనిపిస్తుంది, ACD, B అనేది కనపడదు.
బి అనేది ఎప్పుడు వస్తుంది, కొంచెం టైం తర్వాత బి అపియర్ అవుతుంది. సో యూజర్ అనేవాడు టక్కని చూడగానే ఓకే ఏసిడి మాత్రమే ఉంది, బి లేదని అనుకుంటారు కదా. సో అలాంటప్పుడు మనం ఏం చెప్పాలి, మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి యూజర్కి. అంటే ఏంటంటే బి అనేది ఉంది, ఇట్ విల్ లోడ్ ఆఫ్టర్ సమ్ టైమ్ అన్నట్టు. అదేంటంటే ప్లేస్ హోల్డర్. ఈ ప్లేస్ హోల్డర్ ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ హెల్ప్స్ టు ద యూజర్ టు అండర్స్టాండ్, టు గెట్ ఒక ఐడియా వస్తుంది, ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేసి. తర్వాత లోడింగ్. ఈ లోడింగ్ ఏంటంటే ఈ డెఫర్ బ్లాక్ అనేది ఇనిషియల్గా మనకి లోడ్ అవ్వదు కదా, అంటే మిగతావన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ డెఫర్ బ్లాక్ సైలెంట్గా ఉంటుంది. డెఫర్ బ్లాక్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి ఎగ్జిక్యూషన్ అవ్వటము, అప్పుడు ఈ లోడింగ్ అనేది పిక్చర్లోకి వస్తుంది. ఈ లోడింగ్ అనేది ఏంటంటే చెప్తుంది, సో నౌ ద ఎగ్జిక్యూషన్ ఇస్ హ్యాపెనింగ్ అన్నట్టు. ఇది ఎప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది అంటే ఎప్పుడైతే డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయి రిటర్న్ ఇస్తుందో, డేటా రిటర్న్ చేస్తుందో, అప్పుడు ఈ లోడింగ్ పార్ట్ అనేది డన్ అయిపోతుంది. ఓకే, ఇట్స్ కంప్లీటెడ్. లోడింగ్ అనేది ఏంటంటే ఎప్పుడు డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఆ మధ్యలో డ్యూరేషన్ వరకు ఈ లోడింగ్ అనేది యూజ్ అవుతుంది. లోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఎర్రర్ బ్లాక్. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే లోడింగ్ జరుగుతుందో, ఆ లోడింగ్ జరుగుతున్నప్పుడు అంటే డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ అవుతున్నప్పుడు ఏదైనా సర్వర్ ఇష్యూ వచ్చి ఏదైనా వచ్చి ఆ డెఫర్ బ్లాక్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ కానప్పుడు ఈ ఎర్రర్ బ్లాక్ త్రో అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ డిఫరెన్సెస్. డెఫర్ డెఫర్ ఏంటి, ప్లేస్ హోల్డర్ ఏంటి, లోడింగ్ ఏంటి, ఎర్రర్ ఏంటి, ప్రతి ఒక్కటి ఎందుకు వాడతాం అనేది. ఓకే, ఇవి టైప్స్ ఆఫ్ బ్లాక్స్ అండి. ఓకే, ఇవి కూడా మనం చూద్దాం. ఓకే, తర్వాత మనకు ఉన్నది ట్రిగర్స్ అంటే ఏంటి, యాక్షన్ ఐటమ్స్. మనం చెప్పాము కదా ఇంతకుముందు, ఈ డెఫర్ ఒక సమ్ పోర్షన్ ఆఫ్ కోడ్ని, సమ్ పోర్షన్ ఆఫ్ HTMLని మనం ఏం చేస్తాం, డెఫర్ చేస్తాం బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్. అవి ఏంటంటే ఇక్కడ ఆన్ వ్యూ పోర్ట్ అంటే ఏంటంటే మనిషికి కనిపిస్తున్నప్పుడు మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవ్వు అని. ఆన్ వ్యూ పోర్ట్ టెంప్లెట్ రెఫరెన్స్ మనకు కనిపిస్తున్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వు. ఆన్ టైమర్, ఈ టైం అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వు. ఆన్ ఇంటరాక్ట్ అయినప్పుడు అంటే క్లిక్ చేసినప్పుడు, ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వు. ఆన్ ఇంటరాక్షన్ టెంప్లెట్ రెఫరెన్స్ అనే దాని మీద ఇంటరాక్ట్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వు. ఆన్ హోవర్ అంటే ఆ యొక్క ఏదైతే ఉంటుందో లైక్ బ్లాక్, దాని మీద హోవర్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వు. ఓకే, తర్వాత ఆన్ హోవర్ టెంప్లెట్ రెఫరెన్స్ మీద హోవర్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వు. తర్వాత ఏంటంటే ఈ ప్రీ ఫెచ్చింగ్ ఎందుకు వాడతామంటే మనము అది నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. వెన్ కండిషన్, ఎప్పుడైనా కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు అంటే బేస్డ్ ఆన్ సమ్ కండిషన్, ఇప్పుడు లైక్ డెఫర్ లోపల మనం డెఫర్ ఆఫ్ అని పెట్టి ఆఫ్ లోపల ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏలో ఒక వాల్యూ ఉంది, బిలో ఒక వాల్యూ ఉంది, ఏ అనేది నిజంగానే గ్రేటర్ దెన్ బి అయితే ఆ డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వు. ఇది కండిషన్. ఓకే, దిస్ ఆర్ ద కండిషన్స్, దిస్ ఆర్ ద ఇంటరాక్షన్స్, ఆర్ మేబీ దిస్ కెన్ బి లైక్ బేస్డ్ ఆన్ సమ్ యూజర్ యాక్షన్స్ ప్రకారం మనకి ట్రిగర్ అవుతుంది. ఇవన్నీ మనం చూద్దాం. ఓకే, ఎలా అనేసి. ఓకే, సో మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే డెఫర్ ఎందుకు వాడతామంటే ఒక సర్టెన్ పార్ట్ ఆఫ్ కోడ్ని మనం డిలే చేయడానికి, లేట్గా లోడ్ చేయడానికి, ఎందుకంటే అది అవసరం లేదు కాబట్టి. సో అందుకని మనం డిలే చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ మనం లోడ్ చేయకుండా కొంత పార్ట్ని పక్కన పెట్టేస్తున్నాం కాబట్టి మన పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఓకే, దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ డెఫర్. నౌ లెట్ గో టు ద విజువల్ స్టూడియో కోడ్. ఓకే, లెట్ మీ టేక్ యూ టు ద విజువల్ స్టూడియో కోడ్. ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్లో ఉన్నాము. ఓకే, సో నేను ప్రీవియస్ సెషన్లో మీకు నావిగేషన్ దిస్ రౌటింగ్ కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి మనకి ప్రెసెంట్ nav బార్ రౌటర్ అవుట్లెట్ ఉంది. నేను ఏం చేస్తానంటే ఈ రెండింటి కమెంట్ చేసేస్తాను. ఓకే, సో కమెంట్ చేసి మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుందాము. సో లెట్ మీ గో టు ద కమాండ్ ప్రాంప్ట్. ఓకే, ఇక్కడ ng స్పేస్ g స్పేస్ c స్పేస్ చైల్డ్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, వన్స్ ఇట్ క్రియేటెడ్, ఓకే లెట్స్ వెయిట్. ఇదైతే క్రియేట్ అయిపోయింది. చైల్డ్ కాంపోనెంట్ ఎక్కడ క్రియేట్ అయిందో లెఫ్ట్ సైడ్ చూద్దాము. చూడండి, ఇది అబౌట్ కాంపోనెంట్, ఇక్కడ చైల్డ్ కాంపోనెంట్ ఉంది. చైల్డ్ కాంపోనెంట్ ఓపెన్ చేసి ఈ సెలెక్టర్ని నేను HTMLలో ప్లేస్ చేయాలనుకుంటాను. ఓకే, చేయాలనుకుంటున్నాను. సో ఏం చేస్తాను, సెలెక్టర్ని కాపీ చేసి ఈ యాప్ కాంపోనెంట్లో ఇక్కడ పెడుతున్నాను. ఓకే, సో సారీ, కంట్రోల్ Z. ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క చైల్డ్ సెలెక్టర్ ఇక్కడ వాడాం కాబట్టి ఆ యొక్క కాంపోనెంట్ కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే చైల్డ్ కాంపోనెంట్ ఎక్కడుంది, ఓకే, చైల్డ్ కాంపోనెంట్ .tsకి వెళ్ళి ఆ క్లాస్ తీసుకొని వచ్చి యాప్ కాంపోనెంట్ .tsలోకి వెళ్ళి అండర్ ఈ ఇంపోర్ట్స్లో మనం ప్లేస్ చేయగలిగితే అయిపోయింది. సో మ్యాపింగ్ అనేది చేసామంటే అక్కడ ఏడ మనం ఇంపోర్ట్లో యాడ్ చేసాం కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. నౌ లెట్ మీ సేవ్ ఆల్ ద ఫైల్స్. ఈ యొక్క చైల్డ్ కాంపోనెంట్లో మనకి HTML ఏముందో చూద్దాం. ఓకే, HTML ఏముందంటే చైల్డ్ వర్క్స్ అని ఉంది. ఓకే, నౌ లెట్ మీ రన్ ద అప్లికేషన్. సో ఫస్ట్ టర్మినల్ ఏంటి, ఓకే ఇక్కడ కూడా ఏం రన్ అవ్వట్లేదు. లెట్ మీ రన్ దట్ ng serve. సారీ. Okay, so we will give some time
మనం ఈ అప్లికేషన్ రన్ అయినాక మనం చెక్ చేద్దాం. ఓకే, ఏమొస్తుంది యాప్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్. సో అప్లికేషన్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. నేను బ్రౌజర్ ఎడ్జ్ అయినా క్రోమ్ అయినా మన ఇష్టం అండి. సో ఇఫ్ యూ వాంట్ టు లెట్ మీ గో టు ద క్రోమ్. ఓకే, క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, లోకల్ హోస్ట్ 4000 రన్ చేస్తాను. ఓకే, రన్ అయిన తర్వాత ఏమైందంటే చైల్డ్ వర్క్స్. ఈ చైల్డ్ వర్క్స్ అనేది ఎక్కడుందో మనకి యాప్ చైల్డ్ కాంపోనెంట్లో హెచ్టిఎంఎల్లో ఉంది. చైల్డ్ వర్క్స్ అంటే మనకు ప్రాపర్గా పనిచేస్తున్నది. ఓకే, ఎగ్జిక్యూషన్ అయితే అయిపోయింది. నేను రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తాను. ఈ కాన్సెప్ట్స్ అంతా నేను త్రూ ద నెట్వర్క్ ట్యాబ్ ద్వారా కూడా చూపిస్తాను. ఓకే, ఈ డెఫరింగ్ అంటే స్మాల్ డిలే ఎలా జరుగుతుందో అవన్నీ నేను చూపిస్తాను. ఓకే, నెట్వర్క్ ట్యాబ్లో మనం క్లిక్ చేయాలి. ఓకే, సో ఇది ఇక్కడ జావా స్క్రిప్ట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, లెట్ ఇట్ బి. నౌ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ యాప్ చైల్డ్ ఉంది కదా, ఇంకొకటి ఒక డెవ్ ట్యాగ్ తీసుకుంటాను. ఓకే, డెవ్ ట్యాగ్. ఈ డెవ్ ట్యాగ్లో ఇక్కడ ఏంటంటే హాయ్ ప్రసాద్, హౌ ఆర్ యూ. ఓకే, నేను ఇప్పుడు సేవ్ చేస్తాను, బ్యాక్ వెళ్తాను. ఓకే, అప్లికేషన్ లోడ్ అవుతున్నా చూడండి. లోడ్ అవ్వగానే వెంటనే ఈ రెండు వచ్చాయి మనకి, అంటే హాయ్ ప్రసాద్ హౌ ఆర్ యూ చైల్డ్ వర్క్స్ రెండు అయ్యాయి. అండ్ ఇప్పుడు నేను ఈ రెండిట్లో ఒకటి డెఫర్ చేస్తాను. ఓకే, డెఫర్ అంటే డిలే చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా చేయాలి, మనము సింటాక్స్ ఏంటి @డెఫర్. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ 14th లైన్ని కట్ చేసి ఇక్కడ ప్లేస్ చేశాను. ఇప్పుడు ఏమైంది, మనకి ఈ రెండు ఉన్నాయి బ్లాక్స్. ఓకే, ఇక్కడ ఇంతకుముందు డెవ్ బ్లాక్ ఉండింది, ఇక్కడ ఈ యొక్క సెలెక్టర్ ఉండింది. ఇప్పుడు మనం సెలెక్టర్ని డిలే చేస్తాం. సో సేవ్ ఇట్. నౌ లెట్ మీ గో బ్యాక్. చూడండి, అప్లికేషన్ రన్ అయింది. మీరు చూడగలిగితే ఈ చైల్డ్ వర్క్స్ అనేది బ్లింక్ అయింది. ఓకే, బ్లింక్ అయిందంటే ఒక సెకండ్ మనకి లేట్గా వచ్చింది. ఓకే, నేను దాన్ని మీకు రియల్గా ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. రీఫ్రెష్ అయినప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. నేను రీఫ్రెష్ చేస్తున్నాను, చూడండి చైల్డ్ వర్క్స్ అనేది బ్లింక్ అయింది. అంటే ఏంటంటే అది లేట్గా వచ్చింది కాబట్టి అలా కనిపిస్తుంది. సో మనం నీట్గా చూడాలి అనుకుంటే ఏం చేయాలంటే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ మనకి, ఈ యొక్క ఏడు చూడండి, ఈ ఆప్షన్ నో థ్రాట్లింగ్ అనేసి. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే స్పీడ్ ఎంత స్పీడ్గా పనిచేస్తుందో మన సిస్టమ్ అంతోనే దాన్ని డిలే కూడా చేయొచ్చు. 3G స్లో 3G అని పెట్టాను. నేను ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి. ఓకే, రీఫ్రెష్ అప్లికేషన్ రన్ అవుతున్నది. చూడండి, ఫస్ట్ నా పేరు వచ్చింది, కొంచెం తర్వాత చైల్డ్ వర్క్స్ అని వచ్చింది. అంటే ఏంటి, చైల్డ్ వర్క్స్ అనేది కొంచెం డిలే అయ్యింది, డెఫర్ అనేది వర్క్ అవుతుంది. అర్థమవుతుంది కదా. ఈ డెఫర్ బ్లాక్ ఎలా మనం చూడాలంటే చూడండి, డిలే అయ్యింది ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ చంక్, ఇది చంక్. ఓకే, అంటే ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ లోడ్ చేయడానికి ఇది లాస్ట్ది. ఇప్పుడు దీని మీదకి వెళితే ఇక్కడ మీరు ప్రివ్యూలోకి వెళ్తే మీరు చూడగలరు ఏ కాంపోనెంట్ చైల్డ్ కాంపోనెంట్. ఓకే, అంటే ఇక్కడ మనకి డిలే అయ్యేది ఇక్కడ చూపిస్తుంది, ఈ చంక్ అనేది ఇన్ఫర్మేషన్. నవ్వు చూడండి, నేను ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను, ఈ ట్యాబ్తో కూడా చూపిస్తాను మీకు. లెట్ మీ క్లియర్ ఎవ్రీథింగ్, లెట్ మీ రన్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్ని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యింది. చూడండి, అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకని ఇది వచ్చింది. ఇప్పుడు ఇంకా చంక్ అనేది పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్నప్పుడు ఈ చైల్డ్ వర్క్స్ రాదు. పెండింగ్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు అది ఎగ్జిక్యూట్ అయ్యి చూపిస్తుంది చైల్డ్ వర్క్స్ అనేది. ఓకే, సో అది గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా డెప్త్గా చెప్తాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, డెఫర్ బ్లాక్ యూజ్ చేయడం వల్ల డిలే అయితే అయింది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చెప్పాను, ఇప్పుడు ఇక్కడ డిలే అవుతుంది కదా, ఆ డిలే అయ్యే టైం మనకి ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, యూజర్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో నేను ఇప్పుడు దీని మీద కొట్టాను. ఇక్కడ ఏంటి, ఫస్ట్ మనకి ఏమొచ్చింది, ఈ అప్లికేషన్ రన్ అవగానే చూడండి, మళ్ళీ రన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మన పేరు వచ్చింది. ఇక వెంటనే అప్పుడు చూసినప్పుడు ఏదైతే మనకి హాయ్ ప్రసాద్ హౌ ఆర్ యూ అని చూపించినప్పుడు ఏమీ లేదని, సో యూజర్ ఏమనుకుంటాడు, ఓకే ఇది ఒకటే ఉంది అనుకుంటాడు. వెంటనే మళ్ళీ చైల్డ్ వర్క్స్ వస్తుంది. ఈ చైల్డ్ వర్క్ వచ్చే లోపల మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనం. అది ఏంటంటే లెట్ మీ గో బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్. ఇక్కడ @ప్లేస్ హోల్డర్. ఓకే, ఈ ప్లేస్ హోల్డర్ లోపల మనం ఏమిస్తామంటే స్పానో పారాగ్రాఫ్ ఏదో ఒకటి. ఓకే, పారాగ్రాఫ్. ఓకే, ఈ పారాగ్రాఫ్ ఏంటంటే ఏదో ఒకటి ప్లేస్ హోల్డర్ అని పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ చైల్డ్ వర్క్స్ ముందు ఏమొస్తుందో చూద్దాం. అప్లికేషన్ రన్ అవుతుంది, లోడ్ అవుతుంది. ఓకే, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. హాయ్ ప్రసాద్ ప్లేస్ హోల్డర్ వచ్చి చూడండి, ప్లేస్ హోల్డర్ కొంచెం తర్వాత మళ్ళీ చైల్డ్ వర్క్. అంటే ఈ చైల్డ్ వర్క్స్ అనే వచ్చే లోపల, అంటే ఈ డెఫర్ ఎగ్జిక్యూషన్ అయిపోయి దాని నుంచి వచ్చే రిజల్ట్ వచ్చే ముందు మనకి ఈ యొక్క ప్లేస్ హోల్డర్ అనేది ఉంటుంది. అక్కడ ప్లేస్ హోల్డర్ బదులు ఏదైనా పెట్టచ్చు, ఒక వెయిటింగ్ క్వశ్చన్ మార్క్గా పెట్టచ్చు, లేకపోతే డేటా ఫెచ్ అవుతున్నదని పెట్టచ్చు, ఏదో ఒకటి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి యూజర్కి అనేవాడు. ఓకే, సో నేను మీకు ఒక యాంగులర్ డాక్యుమెంటేషన్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఈ యొక్క ఎపిసోడ్లో మాత్రము. నేను ప్రీవియస్ ఎపిసోడ్లో అలా చేయించలేదు. యాంగులర్ డాట్ IO అని కొడితే మనం ఆటోమేటిక్గా అది డెవ్కి తీసుకెళ్తుంది. ఓకే, ఎందుకంటే మనకి ఇది ప్రీవియస్ వర్షన్ అంతా తీసేశారు.
ముందు angular.io అనే వెబ్సైట్ ఉండింది. సో ఇప్పుడు మార్చేశారు అది. ఇప్పుడు డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ సింపుల్గా రైట్ క్లిక్ సెర్చ్ చేయండి, Ctrl+F డెఫర్. ఓకే, డెఫర్ అనేసి రీడ్ అబౌట్ ఎస్ఎస్ఆర్. ఓకే, ఇక్కడ డెఫరబుల్ వ్యూస్. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ సింటాక్స్. ఓకే, @డెఫర్ అండ్ కాంపోనెంట్. అంటే కాంపోనెంటే కాదు, ఏదైనా ఇవ్వచ్చు. నేను కాంపోనెంట్ ఇచ్చాను, అది ఆల్రెడీ మనం చూసాం ఏ విధంగా డెఫర్ చేయాలని. తర్వాత మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే ప్లేస్ హోల్డర్. ఓకే, సో ఇక్కడ ప్లేస్ హోల్డర్, ప్లేస్ హోల్డర్. ఈ ప్లేస్ హోల్డర్ ఏం చేస్తుంది, ఎప్పుడు వరకు అయితే చూడండి, ప్లేస్ హోల్డర్ ఏంటంటే ఎప్పుడు వరకు అయితే మనకి ఈ యొక్క డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మనకి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇస్తుంది. ఓకే, అది ప్లేస్ హోల్డర్. తర్వాత మనకి ఇది ఈ విధంగా ఇవ్వాలి, ప్లేస్ హోల్డర్. ఇక్కడ ఏంటంటే మనం మినిమం టైం కూడా ఇవ్వచ్చు. అంటే ఈ 500 milliseconds అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను చూడండి ఈ కోడ్ని. ఓకే, సో లేకపోతే ఎంటైర్ కోడ్ని కాపీ చేసుకుందాం. ఇక్కడ ఏం చేద్దాము, ఇక్కడ పేస్ట్ చేసినాక ఈ యొక్క చైల్డ్ సెలెక్టర్ని నేను తీసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తాను అండ్ దెన్ ఐ విల్ రిమూవ్ దిస్. ఇప్పుడు ఏం చేశాను, డెఫర్ బ్లాక్ ఉంది, డెఫర్ బ్లాక్ లోపల ఒక సెలెక్టర్ పెట్టాము, తర్వాత ఈ యొక్క ప్లేస్ హోల్డర్ పెట్టాము. అంటే ఏంటి, ఈ యొక్క యాప్ చైల్డ్ వచ్చేంత వరకు ఈ ప్లేస్ హోల్డర్ చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూషన్ ఎలా ఉందో. యాప్ కాంపోనెంట్కి వెళ్ళి చూడండి, అప్లికేషన్ లోడ్ అవుతా ఉంది. అప్లికేషన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు చూడండి ప్లేస్ హోల్డర్ కంటెంట్, తర్వాత చైల్డ్ వర్క్స్. అంటే ఏంటంటే ఈ ప్లేస్ హోల్డర్ మినిమం 500 milliseconds వరకు అది హోల్డ్ అవుతుంది, ఆ ప్లేస్ హోల్డర్ కంటెంట్ని. ఆ తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మినిమం ఇక్కడ 500 milli కదా ఇక్కడ ఉండేది, నేను 5000 పెడతాను. చూడండి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ రైట్ సైడ్ చూడండి, అప్లికేషన్ రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ డేటా వచ్చింది, చంక్ వచ్చింది, పెండింగ్ ఉంది, ఎగ్జిక్యూషన్ అయిపోయింది, మనకి డేటా ఉంది, కానీ స్టిల్ ప్లేస్ హోల్డర్ కంటెంట్ ఉంది. ఓకే, అంటే ఏంటంటే మనకి చంక్ అంటే మనకి ఎగ్జిక్యూషన్ అయిపోయి వచ్చేసింది ఇన్ఫర్మేషన్, ఆ యొక్క డెఫర్ రిజల్ట్, కానీ అది మనం చంక్లో పెట్టుకున్నాం, కానీ ఇక్కడ చూపించలేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చాం ప్లేస్ హోల్డర్కి 5000 milliseconds వెయిట్ చేయి, ఆ ప్లేస్ హోల్డర్ కూడా చూపించు. ఆ ప్లేస్ హోల్డర్ ఆ కోడ్ అయినప్పుడే, ఇది కంప్లీట్ అయినప్పుడే మనకి ఈ ఎగ్జిక్యూషన్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో అంటే ఏంటంటే దీనికి పట్టేది 1000 milliseconds అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ప్లేస్ హోల్డర్ పెట్టడం వల్ల 5000 milliseconds, అంటే ఇది దాదాపు 1000 milliseconds తర్వాత ఎగ్జిక్యూట్ అయిపోయినా 4000 milliseconds, అంటే 4 seconds వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ ప్లేస్ హోల్డర్ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి. అందుకే మనకి ఇక్కడ 5000 milliseconds ఇచ్చినప్పుడు మీరు చూడగలిగితే, ఇక్కడ నేను మళ్ళీ సేవ్ చేస్తున్నాను అప్లికేషను. సో లెట్ మీ జస్ట్ సేవ్ ఇట్. చూడండి ఇక్కడ రైట్ సైడ్ మనకి ఇక్కడ చంక్ అన్ని ఆల్రెడీ మనకి ఎగ్జిక్యూట్ అయిపోయి వచ్చేసింది. ఇక్కడ చూడండి ఇప్పుడు వస్తుందండి, చంక్ చూడండి పెండింగ్ ఉంది, ఎగ్జిక్యూట్ అయిపోయింది, కానీ ఇక్కడ చూడండి ప్లేస్ హోల్డర్ ఉంది. ఓకే, ఇప్పుడు చైల్డ్ హోల్డర్ అంటే ఎందుకు మనకి అది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, కానీ ఇక్కడ రెడీగా ఉన్నాయి, ఇక్కడ ఎందుకు చూపించలేదు, బికాస్ ప్లేస్ హోల్డర్ కూడా మనం మినిమం టైం ఇచ్చాము. ఓకే, అందుకని. ఓకే, లెట్స్ అండర్స్టాండ్ దట్ ప్లేస్ హోల్డర్. తర్వాత మనకున్న కాన్సెప్ట్ ఏంటి, ప్లేస్ హోల్డర్ తర్వాత లోడింగ్. ఈ లోడింగ్ కాన్సెప్ట్ ఏంటంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా ప్లేస్ హోల్డర్ చూపిస్తుంది. లోడింగ్ ఎప్పుడు వస్తుందంటే పిక్చర్లోకి, ఎప్పుడైతే ఈ యొక్క డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందో. ఓకే, నౌ లెట్ మీ జస్ట్ యాడ్ దట్ @loading. సారీ, ఓకే, ఇక్కడ మనం ఏదో మళ్ళీ పారాగ్రాఫ్ నేను ఏమిస్తానంటే లోడింగ్. నౌ లెట్ మీ సేవ్ ఇట్. నౌ లెట్ మీ గో బ్యాక్. సో ఇప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్ చూడండి, సో అప్లికేషన్ రన్ అయింది, ఇప్పుడు ప్లేస్ హోల్డర్ వచ్చింది ఫస్ట్, తర్వాత టైం ఉంది, ఆ టైం అయ్యేంతవరకు వెయిట్ చేయాలి. సో జస్ట్ లెట్ మీ గో బ్యాక్ ఫర్ ఎ సెకండ్. ఓకే, ఇక్కడ లోడింగ్. ఓకే, సారీ, ఇక్కడ సింటాక్స్ రాంగ్లో ఉంది, అందుకని అవ్వట్లేదు. ఓకే, ఈ మినిమం టైం ఇది కూడా తీసేస్తాను నేను. ఓకే, కావాలంటే మళ్ళీ ప్లేస్ చేద్దాం. ఓకే, నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను, అప్లికేషన్ రన్ అవుతుంది, ప్లేస్ హోల్డర్. ఓకే, ఇంకా ఇప్పుడు అప్లికేషన్ రన్ అయింది, చూడండి లోడింగ్ వచ్చింది, మళ్ళీ ఫైనల్గా ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చింది డేటా. అంటే ఫస్ట్ మనకి ఏదైతే ఉందో ప్లేస్ హోల్డర్ వచ్చింది, తర్వాత లోడింగ్ వచ్చింది ఇది, కానీ ప్లేస్ హోల్డర్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తుంటే చూడండి, నేను రీఫ్రెష్ చేసినప్పుడు చూడండి అప్లికేషన్ లోడ్ అవుతుంది, లోడింగ్, తర్వాత మనకి చైల్డ్ వర్క్స్. అంటే ఈ యొక్క ప్లేస్ హోల్డర్ మెసేజ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది. దాన్ని వెయిట్ చేయాలంటే మినిమం 5000 milliseconds అని పెడదాం. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో అప్లికేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్లేస్ హోల్డర్ కంటెంట్ వచ్చింది.
ఇప్పుడు 5 సెకండ్స్ ఆగుతుంది, తర్వాత చైల్డ్ వర్క్స్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, లోడింగ్ అనేది మనకి టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ యాప్ చైల్డ్ అనేది మనకు కావాల్సిన 1000 మిల్లీ సెకండ్సే. సో కానీ ఈ 5000 మిల్లీ సెకండ్స్ వరకు వెయిట్ చేసినప్పుడు ఇది 4 సెకండ్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే వెంటనే ఇది తీసుకునేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ అయిపోయినది, యాప్ చైల్డ్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయినది. సో ఇలాంటి హ్యాండిల్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉండదు చూడండి, డాక్యుమెంటేషన్లో లోడింగ్లో ఆఫ్టర్ 100 మిల్లీ సెకండ్స్ మినిమం 1 సెకండ్. ఓకే, అండ్ లెట్ మీ కాపీ దిస్, లెట్ మీ గో బ్యాక్. ఇక్కడ ఆఫ్టర్ 100 మిల్లీ సెకండ్స్ మినిమం ఇక్కడైతే నేను ఇది తీసేస్తాను. ఇప్పుడు 500 అని పెడతాను. ఇక్కడ 1 సెకండ్ బదులు 1 సెకండ్ ఆర్ మేబీ 1000 మిల్లీ సెకండ్స్. ఓకే, 1000 మిల్లీ సెకండ్స్. అప్పుడు ఏమవుతుంది, మనకి ప్లేస్ హోల్డర్ కోడ్ 5 సెకండ్స్ ఉంటుంది, ఐ మీన్ హాఫ్ సెకండ్ ఉంటుంది. హాఫ్ సెకండ్ తర్వాత లోడింగ్ వస్తుంది, ఆ తర్వాత ఇది ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఓకే, ఇది నౌ లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. చూడండి అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్లేస్ హోల్డర్ వచ్చింది, లోడింగ్ వచ్చింది, చైల్డ్ వర్క్స్ వచ్చింది. పర్ఫెక్ట్, అర్థమైంది కదా. సో మనకి స్టార్టింగ్ మనం ఎప్పుడైనా కానీ డెఫర్ బ్లాక్ లోపల మనకి ప్లేస్ హోల్డర్ రన్ అవుతుంది, ప్లేస్ హోల్డర్ తర్వాత లోడింగ్ రన్ అవుతుంది, తర్వాత ఇది. ఈ ప్లేస్ హోల్డర్ ఏంటంటే డేటా వచ్చేంత వరకు ప్లేస్ హోల్డర్ రన్ అవుతుంది. ఈ యొక్క డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినప్పటి నుంచి లోడింగ్ రన్ అవుతుంది. అలా ప్రతిదీ డిపెండెంట్. ఓకే, సో దాట్స్ ఇట్. నా ఇప్పుడు మనం ఏంటి ఎర్రర్ బ్లాక్ గురించి చూసాము. ఎర్రర్ బ్లాక్ గురించి కూడా మాట్లాడాం కదా, @error. ఇక్కడ మనం ఏమిద్దాం, ఓకే, ఊప్స్ సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే, ఇది నేను సేవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎర్రర్ బ్లాక్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎప్పుడైతే మనకి యొక్క డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనము బ్రేక్ చేయాలి. అది ఎలా బ్రేక్ చేస్తామంటే మీరు ప్రాక్టికల్గా చూడాలంటే ఈ నెట్వర్క్ ట్యాబ్లో ఈ స్లో 3G కాడ మన ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ ఎప్పుడు కొట్టాలంటే ఎప్పుడైతే ఈ డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందో, అంటే ఏంది లోడింగ్ అనేది వస్తుందో అప్పుడు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఫెయిల్ అవుతుంది. ప్లేస్ హోల్డర్ అనేది జస్ట్ అప్పటికి డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూషనే స్టార్ట్ అవ్వలేదు, కానీ ఎప్పుడైతే లోడింగ్ వస్తుందో అప్పుడే డెఫర్ బ్లాక్ స్టార్ట్ అయింది. అప్పుడు మనం ఏంది ఆఫ్లైన్ మీద కొడితే అప్పుడు ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయిపోతుంది. చూద్దాం. ఓకే, ఇది నేను చెప్పాలనుకున్నాను, అందుకని నేను ఎగ్జిక్యూట్ చేయలేకపోయాను. రీఫ్రెష్ చేసి ఇప్పుడు చేస్తాను. చూడండి, రీఫ్రెష్ చేశాను, నేను రెడీగా ఇక్కడ ఉన్నాను. ఓకే, దీని మీద పెట్టుకుందాము. సో మనకి ఏమొచ్చింది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి ప్లేస్ హోల్డర్ వచ్చింది, లోడింగ్ వచ్చింది. అప్పుడు కొట్టేస్తాను, అప్పుడు నేను క్లిక్ చేసేసాను. ఎప్పుడైతే లోడింగ్ వచ్చిందో క్లిక్ చేయడం వల్ల మనకి ఊప్స్ సంథింగ్ వెంట్ రాంగ్ అని వచ్చింది. ఒకవేళ నేను ఆ టైంలో కొట్టకపోయి ఉంటే ఏమై ఉండేది, వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోయింది. నేను చూపిస్తాను అది కూడా. ఓకే, ఇప్పుడు నేను నార్మల్గా వెళ్ళిపోయాను, నార్మల్ పెట్టేశాను. సో నౌ రీఫ్రెష్ ఇట్. సో ఏంటి, టక్కనే ఎగ్జిక్యూషన్ అయితే అయిపోయింది, చైల్డ్ వర్క్స్ అనేది వచ్చేసి. ఎందుకంటే నేను ఇప్పుడు ఫాస్ట్ మూవ్మెంట్లో పెట్టాను కాబట్టి మీకు డిఫరెన్సెస్ కనిపించలేదు. ఇంతకుముందు ప్రీవియస్లీ నేను సెలెక్షన్ చేస్తున్నాను స్లోగా జరగాలని, స్లో 3G అని పెట్టాం కాబట్టి మీరు స్లోగా చూడగలిగారు ఆ చేంజ్ అనేది. సో ఫస్ట్ మనకి ప్లేస్ హోల్డర్కి వెళ్తుంది, తర్వాత మనకు లోడింగ్ వెళ్తుంది అలా అనేసి. సో ఇప్పుడు చూడండి, అందుకని స్లోగా జరుగుతుంది, 3 టైమ్స్ స్లోగా జరుగుతుంది. ప్లేస్ హోల్డర్కి వచ్చింది, లోడింగ్కి వచ్చింది, మనకి చైల్డ్ వర్క్స్ వచ్చింది. ఎప్పుడైతే లోడింగ్ వస్తుందో అప్పుడు మనం ఆఫ్లైన్కి వెళ్తే అప్పుడు బ్రేక్ అయిపోయింది, అంటే లైక్ సర్వీస్ అనేది బ్రేక్ అయిపోయింది. అందుకని మనకి ఏమవుతుంది, ఊప్ సంథింగ్ వెంట్ రాంగ్ అంటే ఎర్రర్ బ్లాక్ వచ్చింది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఎర్రర్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎప్పుడైతే డెఫర్ అనేది ఈ డెఫర్ లోపల ఉన్నది ఫెయిల్ అయిపోయిందో, అంటే ఎగ్జిక్యూట్ కాలేదో, అలాంటప్పుడు మనకి అది రన్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఐ థింక్ వీఆర్ గుడ్ రిగార్డింగ్ ద బ్లాక్స్. నౌ గో టు ది ట్రిగర్స్, ఐ మీన్ దట్ లాజిక్ థింగ్స్. ఓకే, సో నౌ లెట్ మీ గో హియర్. సో ఇప్పుడు ఏంటి, మనము ఇక్కడ డాక్యుమెంటేషన్కి వెళ్దాము. మనం ఏంటి ఎర్రర్ కూడా చూసాము. ట్రిగర్స్, ఇప్పుడు ట్రిగర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ట్రిగర్స్లో మనకి ఏంటంటే ఈ యొక్క డెఫర్ బ్లాక్ ఉంది కదా, ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఏమున్నాయంటే ఫస్ట్ ఉన్నది ఏంటంటే నేను పీడిఎఫ్లో కూడా చూపిస్తాను. మనకు ఉన్నది ఆన్ వ్యూ పోర్ట్. ఓకే, ఆన్ వ్యూ పోర్ట్, లెట్ మీ గో టు దిస్, సారీ, ఎస్, ఆన్ వ్యూ పోర్ట్. సో నేను ఈ సింటాక్స్ కాపీ చేసుకుంటాను. ఆన్ వ్యూ పోర్ట్, నేనేంటి అప్లికేషన్లోకి వెళ్తాను, ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో ఆన్ వ్యూ పోర్ట్ అంటే ఏంటి, మనిషికి కనిపిస్తున్నది మాత్రమే మనిషికి కనిపిస్తుంటేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ డెఫర్ బ్లాక్ కనిపిస్తుంటేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తాను. ఓకే, యాంగులర్ 70 మనకి ఇది కనిపిస్తుంది, ఈ డెఫర్ బ్లాక్ కనిపిస్తూ ఉంది. సో అందుకని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, చూడండి ఎగ్జిక్యూట్ అవుతున్నది. రైట్ సైడ్లో నువ్వు చంక్ చూడగలుగుతున్నావు, పెండింగ్. ఇంకొంచెం పెడితే ఎగ్జిక్యూట్ అయింది. ఈ చంక్ అనేది వచ్చింది. ఓకే, లాస్ట్ది. ఈ లాస్ట్ది ఎందుకు, ఇది మనకి రిలేటెడ్ టు మన డెఫర్ బ్లాక్ అంటే బికాస్ చైల్డ్ కాంపోనెంట్. ఈ చైల్డ్ కాంపోనెంట్కే కదా మనము డెఫర్ బ్లాక్ ఇచ్చింది, అంటే ఇది మనకి డెఫర్ బ్లాక్. ఓకే, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వ్యూ పోర్ట్ అంటే ఇది మనకు కనిపిస్తుంది బై డిఫాల్ట్, దీన్ని నేను పుష్ చేసేస్తాను అవుట్ సైడ్. అది ఎలా పుష్ చేస్తాము, ఈ యొక్క డెవ్ బ్లాక్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ స్టైల్
margin top, okay, 700 pixel. Now let me save it. అప్లికేషన్ రన్ అవుతుంది. చూడండి ఏమైంది. ఓకే, అప్లికేషన్ రన్ అయిందా? ఓకే, లెట్ మీ జస్ట్ గో బ్యాక్. చూడండి ఇక్కడ మనకి ప్రెజెంట్ ఓ కింద ఉంది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే 700 పిక్సెల్ ఇది డెవ్ బ్లాక్ ఇచ్చాను. ఓకే, మార్జిన్ టాప్ 700 పిక్సెల్ అండ్ margin bottom 100 pixel. Now let me save it. ఓకే, చూడండి ఇప్పుడు మనకి ఆ యొక్క డెఫర్ బ్లాక్ అనేది కనిపించట్లేదు. హాయ్ ప్రసాద్ హౌ ఆర్ యూ ఇది మాత్రమే కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఇది మాత్రమే కనిపిస్తుంది కాబట్టి మనకి చంక్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. మీరు లాస్ట్ ఓపెన్ చేసి ఇది డిఫరెంట్, ఇది మెయిన్ రిలేటెడ్ సంథింగ్. ఓకే, అప్లికేషన్ రిలేటెడ్, కానీ మన యొక్క చైల్డ్ కాంపోనెంట్ అయితే కాదు. ఓకే, ఎప్పుడైతే నేను లిటిల్ స్క్రోల్ చేస్తానో, ఈ స్క్రీన్ నేను పైకి స్క్రోల్ చేస్తాను చూడండి, అప్పుడు మనకి ఆ చంక్ ఫైల్ అనేది వస్తుంది, జనరేట్ చేస్తుంది. నేను క్లియర్ చేస్తాను ఇప్పుడు. చిన్నగా కొంచెం అప్ చేయగానే మనకి చూడండి ఈ లోడింగ్ అనేది పిక్చర్లోకి వచ్చింది, రాగానే ఎగ్జిక్యూట్ అయింది. అప్పుడే మనకి ఏంది లోడింగ్లోకి వెళ్ళి చైల్డ్ బాక్స్ వచ్చింది. అర్థమైంది కదా. వ్యూ పోర్ట్ అంటే ఏంటంటే మనిషికి కనిపిస్తున్నది, ఆ యొక్క డెఫర్ బ్లాక్ కనిపిస్తున్నదా ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, కనిపించట్లేదు ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, క్లియర్ కదా. నేను మళ్ళీ మీకోసం చూపిస్తాను. లెట్ మీ క్లియర్ దిస్ రైట్ సైడ్ అండ్ లెట్ మీ రీఫ్రెష్ ఇట్. ఓకే, చూడండి ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. మనకి హాయ్ ప్రసాద్ హౌ ఆర్ యూ అనేది లాస్ట్లో ఉంది, లాస్ట్ అంటే కనిపించే స్క్రీన్లో చివరిలో ఉంది. అందుకని మనకి అది అయితే చంక్ జనరేట్ అవ్వలేదు, అంటే ఒక డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎందుకంటే వ్యూ పోర్ట్లో లేదు కాబట్టి. ఇప్పుడు నేను చిన్నగా నేను క్లియర్ చేస్తున్నాను, చిన్నగా పైకి స్క్రోల్ చేస్తున్నాను. చూడండి ఇంకా రాలేదు అది, అందుకని నేను ఎగ్జిక్యూట్ కాలేదు. ఇంకా కొంచెం పైకి వస్తాను, చూడండి మనకు వచ్చింది ఇప్పుడు లోడింగ్ ఇక్కడ. సో వచ్చింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది, అంటే వ్యూ పోర్ట్లోకి వచ్చింది. సో దిస్ ఈజ్ ఆన్ వ్యూ పోర్ట్. ఓకే, దట్ ఈస్ అ వన్ థింగ్. నౌ లెట్ మీ గో బ్యాక్ టు దిస్ వన్ కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే మనకి వెన్ కండిషన్. ఓకే, వెన్ కండిషన్ ఇక్కడ వెన్ కూడా చూద్దాం. ఓకే, ఎలా వాడాలంటే వ్యూ పోర్ట్ బదులు ఇప్పుడు నేను వెన్ వాడతాను. వెన్ ఏ గ్రేటర్ దెన్ బి. ఇప్పుడు ఏబి అనేది నేను డిక్లేర్ చేస్తాను. యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్లో ఇక్కడ ఏ కోలన్ నెంబర్ ఈక్వల్ టు 20. ఓకే, బి కోలన్ నెంబర్ ఈక్వల్ టు 10. ఇప్పుడు మనకు తెలుసు దీన్ని బట్టి ఏ అనేది 20 ఉంది, బి అనేది 10 ఉంది, అంటే ఏ అనేది గ్రేటర్ దెన్గా ఉంది. సేవ్ చేస్తాను, ఏడకి వస్తాను, ఇది సేవ్ చేస్తాను. ఇప్పుడు వెన్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ అనేది బి కన్నా ఎక్కువ ఉండాలని మనకి యాజ్ పర్ మనకు తెలుసు ఏంటంటే కరెక్ట్గా ఉంది, అంటే డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దాం. ఓకే, సో చూడండి ఇక్కడ డెఫర్ బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, చూడండి మీరు చైల్డ్ బాక్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. నేనేం చేస్తాను, ఈ యొక్క ఇదైతే తీసేస్తాను. మార్జిన్ టాప్ కాకుండా బాటమ్ ఇచ్చింటే సరిపోయింది ఎంత ఉందో. సో స్మాల్ మిస్టేక్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ అప్లికేషన్ రిఫ్రెష్ చేస్తున్నాను, ఇది పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లెట్ ఇట్ రన్. చూడండి హాయ్ ప్రసాద్ హౌ ఆర్ యూ అని లోడింగ్. సో ఈ లోడింగ్ మనకి ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది, ఈ చైల్డ్ వర్క్స్ అనేది ఎందుకు వచ్చిందంటే బికాస్ ఈ యాప్ చైల్డ్ ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందంటే బికాస్ ఈ సాటిస్ఫై అయింది. ఇప్పుడు సాటిస్ఫై కాకుండా చూద్దాం ఎలా అంటే ఏంటంటే నేను బి గ్రేటర్ దెన్ ఏ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మనకి బి తెలుసు కదా చిన్నదని, సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో చూద్దాం ఎగ్జిక్యూట్ అవుతుందా లేదని. చూడండి ప్లేస్ హోల్డర్ కంటెంట్, ఈ ప్లేస్ హోల్డర్ కంటెంట్ కూడా ఆగిపోయింది. ఓకే, ఎందుకు ప్రసాద్ ఆ లోడింగ్ అనేది రాలేదు, ఇప్పుడు అప్లికేషన్లో ఈ లోడింగ్ అనేది ఎందుకు రాలేదు, బికాస్ ఈ లోడింగ్ ఎప్పుడు రన్ అవుతుంది, లోడింగ్ అనేది ఎప్పుడైతే ఈ ఒక్కటి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయితే ఎగ్జిక్యూషనే మనకి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది సాటిస్ఫై అవ్వలేదు, అందుకని ఈ లోడింగ్ బ్లాక్ రాదు. ఎప్పుడు మనకి అందుకే ప్లేస్ హోల్డర్ కోడ్ వస్తుంది. క్లియర్ కదా, ఇప్పుడు అర్థమయ్యేది కొంచెం అందరికి కొంతమందికి. ఓకే, సో అందుకని ప్లేస్ హోల్డర్. ఇప్పుడు ఇది సాటిస్ఫై కావాలంటే ఏం చేయాలి, నేను ఈ కండిషన్ని నేను మార్చాలి. ఇప్పుడు లెట్ మీ జస్ట్ డూ ఇట్ బ్యాక్ అగైన్, ఏ గ్రేటర్ దెన్ బి. నౌ లెట్ మీ సేవ్. ఇది వెన్ యూస్ చేయడం కండిషన్స్. ఓకే, అంటే బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ మనం ఒక కంటెంట్ చూపించాలంటే ఈ విధంగా చేయొచ్చు. ఓకే, చూడండి ఇప్పుడు లోడింగ్ వెళ్ళిపోయింది, చైల్డ్ వర్క్స్ అంటే కండిషన్ సాటిస్ఫై అయింది. నౌ లెట్ మీ గో టు ద అదర్ ట్రిగర్స్. ఓకే, సో ఏంటంటే ఆన్ ఐడియల్ అంటే ఏంటంటే మనకి అప్లికేషన్లో అన్నీ లోడ్ అయ్యాక
చివరిలో టైం చివరిలో ఎగ్జిక్యూషన్ ఖాళీగా ఉందన్నప్పుడు ఇది రన్ అవుతుంది. అది ఆన్ ఐడియల్ అనేది. ఓకే, సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాన్సెప్ట్ మనం ముందు చేసాం కదా. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ దీన్ని కంట్రోల్ చేస్తాను. ఇక్కడ నేను @defer, ఇక్కడ నేను చైల్డ్ కాంపౌండ్ పెట్టాను. నేను ఏమైనా కండిషన్స్ ఇచ్చానా? ఏం కండిషన్స్ లేదు. ఇది ఎలా అంటే, ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. ఇలా n నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయి లాస్ట్లో డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎప్పుడు ఆన్ ఐడియల్ అంటే ఏంటంటే, ఐడియల్గా ఉన్నప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ సైకిల్ ఐడియల్గా అంటే నేను అంతా కంప్లీట్ చేసేసాను వర్క్ అంతా అన్నప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఆన్ ఐడియల్. ఓకే, దాన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆన్ ఐడియల్. ఆన్ వ్యూ పోర్ట్ చూసాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటంటే నేను ఒక టెంప్లెట్ రెఫరెన్స్ క్రియేట్ చేశాను. ఆన్ వ్యూ పోర్ట్ టెంప్లెట్ రెఫరెన్స్, అది మనం ఇక్కడ నోట్ ప్యాడ్లో కూడా పెట్టాను, పీపీటీలో కూడా మీకు. ఇప్పుడు మనం ఏం చేసాం, ఆన్ వ్యూ పోర్ట్ చూసాం. ఆన్ వ్యూ పోర్ట్ టెంప్లెట్ రెఫరెన్స్ చూద్దాం. ఓకే, తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తాను. వెన్ కండిషన్ చూసాను, సో బ్యాక్ వెళ్తాను. నేను ఇక్కడ మన యొక్క డాక్యుమెంట్కి వెళ్దాం. ఓకే, లెట్ మీ గో టు ద బ్రౌజర్. ఇక్కడ నేను ఇది ఎంటైర్ కాపీ చేస్తున్నాను ఈ కోడ్ని. సో అప్లికేషన్కి వెళ్దాము. సో ఇది నేను క్లోజ్ చేస్తాను, ఇది మీకు చూపించడానికి చేశాను అది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, పేస్ట్ ఇట్. ఇక్కడ ఒక డెవ్ బ్లాక్ తీసుకున్నాము, ఆ డెవ్ బ్లాక్ ఒక రెఫరెన్స్ ఇచ్చాము, ఆ రెఫరెన్స్ ఇక్కడ చూస్తాను, దాన్ని టెంప్లెట్ రెఫరెన్స్ అంటారు. ఓకే, ఆ టెంప్లెట్ రెఫరెన్స్ మనం వ్యూ పోర్ట్తో కలిపి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, ఈ గ్రీటింగ్ కాంపోనెంట్ కాదు కదా మనకి, యాప్ చైల్డ్ కాపీ చేశాను, ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకే, లేదంటే మనం సింపుల్గా అండి ఇక్కడ మనం రాసే కోడ్ని యూజ్ చేద్దాం. ఎందుకంటే ఈ ఎర్రర్ బ్లాక్ లేదు, ప్లేస్ హోల్డర్ లేదు, లోడింగ్ అనేది లేదు కదా. ఇక్కడ ఒకటి క్రియేట్ చేశాను, తర్వాత ఇది మనం ఎగ్జిక్యూట్ చేసేటట్టు చేద్దాం. ఇప్పుడు దీన్ని జస్ట్ కాపీ చేసుకుని అటు ప్లేస్ చేసుకుందాం, అంతే కదా. మళ్ళీ దానికి ఎందుకు ఎంత చేయటం. ఓకే, ఇది నేను రిమూవ్ చేస్తున్నాను. నేను ఏం చేశానో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ క్లిక్ అండ్ ఫార్మాట్ డాక్యుమెంట్ ప్రాపర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక డెవ్ బ్లాక్ అనేది ఉంది మనకి, ఆ డెవ్ బ్లాక్ తర్వాత డెఫర్ బ్లాక్ ఉంది. ఆ డెఫర్ బ్లాక్లో ఆన్ వ్యూ పోర్ట్ గ్రీటింగ్ అంటే ఏంటంటే, ఈ యొక్క ఇది కనిపిస్తే, ఇది కనిపించినప్పుడు మాత్రమే ఈ డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు దీని మీద ఉంది. ఇంతకుముందు ఏంటి మనకి, ఈ యొక్క డెఫర్ బ్లాక్, ఈ యొక్క యాప్ చైల్డ్ అనేది ఆ యొక్క స్క్రీన్ మీద ఉందా లేదా అనేది చూసాం. ఇప్పుడు ఏంటంటే ఈ గ్రీటింగ్ అనేది మనకి స్క్రీన్ మీద ఉంటే అంటే కనిపిస్తే మనకి అది ఎగ్జిక్యూట్ అవ్వమని చూద్దాం అది ఎలా. ఓకే, సో నౌ లెట్ మీ సేవ్ దిస్ ఫైల్, లెట్ మీ గో బ్యాక్. చూడండి, హలో అనేది ఏంటంటే, హలో అనేది మనకి డెఫర్ బ్లాక్, ఈ టెంప్లెట్ రెఫరెన్స్, ఇది మనకి కనిపిస్తూ ఉంది ప్రెజెంట్. ఓకే, మనిషి కనిపిస్తున్నది కాబట్టి ఇది కిందది కూడా వర్క్ అయింది అది, ఆ డెఫర్ బ్లాక్. ఇది మనకు కనిపించకుండా చూద్దాం. ఆన్ వ్యూ పోర్ట్ అంటే ఏంది, కనిపిస్తుందా, అది ఏం కనిపించాలి మనకి, ఈ యొక్క టెంప్లెట్ రెఫరెన్స్ కనిపించాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని, ఓకే, దీన్ని ఏం చేస్తాను, ఓకే, స్టైల్ మార్జిన్ టాప్ 900 పిక్సెల్. ఓకే, ఎలా వస్తుందో చూద్దాం. సో ఓకే, చూడండి, ఇప్పుడు అది లేదు అది ఆ టెంప్లెట్ లేదు కాబట్టి మనకి ఈ ఒక్కటి కూడా ఎగ్జిక్యూట్ కావాలి, ఆ డెఫర్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అంటే ఏంటంటే ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ కావాలంటే, ఈ యొక్క టెంప్లెట్ అనేది మనం ఏదైతే ఎలిమెంట్ ఒక టెంప్లెట్ రెఫరెన్స్ యూజ్ చేస్తాం, ఇది మనకి కనపడట్లేదు కాబట్టి ఈ డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవ్వలేదని మనకి ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ బికాస్ ఆ చంక్ లేదు, ఇది డిఫరెంట్ చంక్. ఓకే, ఇజ్ ఏ కోర్ వన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, లిటిల్ బిట్ ఇది రైట్ సైడ్ అంతా క్లియర్ చేసి చిన్నగా స్క్రోల్ చేస్తున్నాను. చూడండి ఎప్పుడైతే హలో వచ్చిందో అప్పుడు మనకి క్రియేట్ అయింది. ఈ హలో ఏంటి, నథింగ్ బట్ ఆ యొక్క టెంప్లెట్ రెఫరెన్స్. ఓకే, అండ్ సింపుల్ అండి. ఓకే, ఇప్పుడు టెంప్లెట్ రెఫరెన్స్ మీద డిపెండ్ అయింది, ఇది ఒకటి కాన్సెప్ట్. నౌ లెట్ మీ గో టు ద అదర్ వన్, ఆన్ ఇంటరాక్షన్. ఓకే, ఆన్ ఇంటరాక్షన్ అనేది ఏంటంటే ఇక్కడ ఉంది కదా, నేను ఇప్పుడు దీన్ని ఈ మొత్తం తీసేస్తాను. ఓకే, ఆన్ ఇంటరాక్షన్ ఇది. ఓకే, అంటే ఏంటంటే ఈ డెఫర్ బ్లాక్ మీద ఇంటరాక్ట్ అయినప్పుడు, లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ జస్ట్ రిమూవ్ దిస్ వన్ నౌ, దిస్ స్టైల్, లెట్ మీ సేవ్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ చూడండి అప్లికేషన్ రన్ అవుతుంది, అప్లికేషన్ రన్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏముంది, హాయ్ ప్రసాద్ హౌ ఆర్ యూ అని. ఆన్ ఇంటరాక్షన్ అంటే మనం ఈవెంట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను చూడండి దీని మీద ఈవెంట్ క్లిక్ చేశాను, దీని మీద క్లిక్ చేస్తాను, ఏం అవ్వట్లేదు, మనకి చంక్ రావట్లేదు ఇక్కడ. లెట్ మీ క్లియర్. ఇప్పుడు నేను ఈ హలో మీద కూడా క్లిక్ చేస్తాను, కానీ మనకి ఏం అవ్వట్లేదు. కానీ ఎప్పుడైతే ఈ ప్లేస్ హోల్డర్ మీద క్లిక్ చేస్తానో
చూడండి చంక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అంటే నథింగ్ బట్ ఆ యొక్క డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఆన్ ఇంటరాక్షన్ అంటే అది. ఓకే, ఇప్పుడు ఈ ఆన్ ఇంటరాక్షన్లో మళ్ళీ టెంప్లెట్ రెఫరెన్స్ కూడా ఉందండి. అంటే ఈ యొక్క గ్రీటింగ్ అంటే ఇప్పుడు ఏంది, దీని మీద ఇంటరాక్ట్ అవ్వాలి, అంటే దీన్ని క్లిక్ చేయాలి. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్ అండ్ లెట్ మీ చెక్ ఇట్ అవుట్. ప్రీవియస్లీ మనం ఆన్ ఇంటరాక్షన్ అంటే ఆ యొక్క డెఫర్ బ్లాక్లో ఉన్న ప్లేస్ హోల్డర్ మీద ఇంటరాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే టెంప్లెట్ ఇచ్చాను కాబట్టి దాని మీద ఇప్పుడు చూడు దీని మీద క్లిక్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది డబుల్ క్లిక్ హైలైట్ అయింది అంటే డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఏం అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఈ ప్లేస్ హోల్డర్ మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఏం అవ్వట్లేదు. ఇప్పుడు నేను హలో మీద డబుల్ క్లిక్ కొడతాను, చూడండి చంక్. సో ఇది ఒక డిఫరెంట్ వే ఆఫ్ కండిషన్. ఓకే, ఎప్పుడైతే ఈ టెంప్లెట్ రెఫరెన్స్ మీద ఇంటరాక్ట్ అవుతాడో అప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు. ఓకే, నౌ లెట్ మీ గో బ్యాక్ టు ద అదర్. అదే ఆన్ ఇంటరాక్షన్ అంటే అది. తర్వాత ఆన్ ఇంటరాక్షన్ గ్రీటింగ్, దట్ ఈస్ టెంప్లెట్ రెఫరెన్స్, ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసి అది యూజ్ చేయటం. ఆన్ హోవర్, ఓకే, ఈ ఆన్ హోవర్ చూద్దాం ఇప్పుడు. నౌ లెట్ మీ రిమూవ్ ఎవ్రీథింగ్. ఆన్ హోవర్ నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు లెట్ మీ గో బ్యాక్. అంటే ఆన్ హోవర్ అంటే మనకి తెలుసు కదా, హోవర్ చేసినప్పుడు అని ఈ యొక్క ప్లేస్ హోల్డర్ మీద హోవర్ చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు లెట్ మీ గో టు ద అప్లికేషన్. సో అప్లికేషన్ రన్ అయింది మనకి, చూడండి. ఇప్పుడు నేను హోవర్ చేసినట్టున్నాను ఇంతకుముందు, అందుకని రన్ అయినట్టున్నది. లెట్ మీ సేవ్ ఇట్. చూడండి అది. ఇప్పుడు నేను హోవర్ చేయాలి కాబట్టి ఏంటి, ప్లేస్ హోల్డర్ కంటెంట్లోనే ఉంది. ఇప్పుడు దేని మీద హోవర్ చేయాలి, నేను ఆ యొక్క ప్లేస్ హోల్డర్ కంటెంట్ అంటే ఇప్పుడు దీని మీద హోవర్ చేస్తే అవ్వదు, అలా చిన్నగా తీసుకుని దీని మీద హోవర్ చేసినా అవ్వదు. కానీ ఎప్పుడైతే నేను దీని మీద హోవర్ చేస్తానో అప్పుడు నాకు చంక్ ఎగ్జిక్యూట్ అవుతుంది కింద. చూద్దాం అది. లెట్ మీ క్లియర్ ఎవ్రీథింగ్. నేను ఇక్కడికి వెళ్తున్నాను, దీని మీద హోవర్ చేస్తున్నాను, ఏం అవ్వలేదు. చిన్నగా వచ్చి దీని మీద కూడా హోవర్ చేస్తాను, ఏం అవ్వలేదు. ఎప్పుడైతే దీని మీద వస్తానో చూడండి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది, ఇక్కడ వచ్చింది. ఆన్ హోవర్ అంటే అది. ఓకే, సో మనం ఇప్పుడు నేను పీపీటీలోకి వెళ్తున్నాను. లెట్స్ డిస్కస్ వాట్ వీ హ్యావ్ డన్. ఆన్ వ్యూ పోర్ట్ చూసాము, ఆన్ వ్యూ పోర్ట్ టెంప్లెట్ రెఫరెన్స్ చూసాము, ఆన్ ఇంటరాక్షన్ చూసాను, ఆన్ ఇంటరాక్షన్ టెంప్లెట్ రెఫరెన్స్ చూసాము, ఆన్ హోవర్ చూసాము. ఇప్పుడు ఆన్ హోవర్ టెంప్లెట్ రెఫరెన్స్ కూడా చూద్దాము, అండ్ వెన్ కండిషన్ చూసాము. ఓకే, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంది, ప్రీ ఫెచ్చింగ్, ఆన్ హోవర్ టెంప్లెట్ రెఫరెన్స్, ఆన్ టైమర్. ఓకే, ఈ 3 థింగ్స్ చూడాలి. నౌ లెట్ మీ గో బ్యాక్. లెట్ మీ గో టు ద బ్రౌజర్. ఇక్కడ ఏంటి, ఆన్ హోవర్ టెంప్లెట్ రెఫరెన్స్ అంటే సేమ్ ఇది. మళ్ళీ ఇప్పుడు మనం ఇంతకుముందు హోవర్ చేసింది ఏంటి, ప్లేస్ హోల్డర్ మీద హోవర్ చేసాం. ఇప్పుడు దేని మీద హోవర్ చేయాలి, ఈ యొక్క రెఫరెన్స్ మీద, అంటే ఈ యొక్క డెవ్ బ్లాక్ మీద. ఓకే, లెట్ మీ గో బ్యాక్ నౌ. లెట్ మీ గో టు ద బ్రౌజర్. చూడండి నేను క్లియర్ చేస్తాను, చిన్నగా వచ్చి దీని మీద హోవర్ చేశాను, బట్ నో యూజ్, ఏమి అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. చిన్నగా సారీ నేను కూడా ఎగ్జిక్యూట్ చేశాను, సారీ మై బ్యాడ్. నౌ లెట్ మీ రిఫ్రెష్ అగైన్. అది ఏంటంటే హోవర్ కదా, మనం చిన్నగా వచ్చినా కానీ టక్కన అయిపోతుంది. సో ఎందుకంటే డెవ్ కాబట్టి ఆ కంప్లీట్ లైన్లో వస్తుందండి, అది ప్రాబ్లం. అది డెవ్ అంటే కంప్లీట్ విడ్త్ తీసుకుంటుంది కాబట్టి అది ఇష్యూ. సో ఇక్కడ చూస్తున్నాను, చూడండి హోవర్ చేస్తున్నా, ఏం అవ్వలేదు. ఇప్పుడు చిన్నగా ఎట్టు వస్తున్నాను. ఓకే, సో ఇలా కిందకు వచ్చి ఇప్పుడు దీని మీద హోవర్ చేశాను, ఏం అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ చిన్నగా వచ్చి ఇక్కడ క్లియర్ చేసి ఇప్పుడు ఏం చేస్తాను, ఎటు వచ్చాను చూడండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ లైన్ ఇదంతా మొత్తం విడ్త్ తీసుకోండి. ఓకే, డెవ్ కాబట్టి. ఓకే, సో అర్థమైంది కదా. సో వెరీ క్లియర్ కట్. ఇది అయింది. తర్వాత మనం ఇంకా చూడాల్సింది ఏంటి, ఆన్ టైమర్ కదా. ఆన్ టైమర్ అంటే ఏంటంటే ఇక్కడ ఆన్ టైమర్ ఒకసారి లెట్స్ జస్ట్ సీ ద సింటాక్స్. ఓకే, ఆన్ టైమర్. ఓకే, ఆన్ టిఐఎంఈఆర్, ఆన్ టిఐఎంఈఆర్. ఇక్కడ మనం టైమర్ ఇవ్వాలండి. ఓకే, లైక్ 500 మిల్లీ సెకండ్స్, మిల్లీ సెకండ్స్ అనస్. ఓకే, సో నేను ఇప్పుడు ఏంటంటే ఈ డిఫర్ బ్లాక్ అనేది 500 మిల్లీ సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు. ఇంకా అది ఏమీ ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకేదంటే టెంప్లెట్ రెఫరెన్స్ మీద హోవర్ చేయాల్సిన అవసరం లేదు. వెన్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, జస్ట్ 500 మిల్లీ సెకండ్స్ తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది అది. చూడండి నేను వెళ్తున్నాను, ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయినది. లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ రిఫ్రెష్. ఓకే, సో ఇంకా లోడ్ అవుతుంది అప్లికేషన్, లోడ్ అయిపోయింది. ప్లేస్ హోల్డర్ లోడింగ్ చైల్డ్ వర్క్స్. ఓకే, ఇలా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. 500 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేసి, అంటే హాఫ్ సెకండ్ వెయిట్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది అయింది. ఓకే, మళ్ళీ లాస్ట్ మనకు ఉన్నది ఏంటంటే ఇంకొకటి లాస్ట్ ప్రీఫెచ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను దీన్ని కాపీ చేస్తాను, ఈ యొక్క లైన్ కాపీ చేసుకుంటే చాలు మనకి. ఓకే, మిగతా అంతా కామన్. లెట్ మీ గో టు ద విజువల్ స్టూడియో కోడ్. నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే వాట్ ఐ హ్యావ్ డన్ ఆన్ ఇంటరాక్షన్ ప్రీఫెచ్ ఆన్ ఐడియల్. ఈ మీనింగ్ ఏంటంటే ఇంటరాక్ట్ అవ్వాలి, దాంతోపాటు ఇది కండిషన్ ఇది కూడా అవ్వాలి. ఇది ఆటోమేటిక్గా అవుతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రీఫెచ్ ఆన్ ఐడియల్ అంటే ఏంటంటే అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యి చివరిలో ఇంకా ఫ్రీ అయిపోయినప్పుడు, ఎగ్జిక్యూషన్ ఫ్రీ అయినప్పుడు, అది ఖాళీగా ఉన్నప్పుడు ఎగ్జిక్యూషన్, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ డిఫర్ బ్లాక్ ఇది అయిపోతుంది. తర్వాత మనకి ఇది ఒకటే అయిందనుకో అయిపోతుంది కాబట్టి మాన్యువల్గా, అది అయిన తర్వాత మనం ఇంటరాక్ట్ అయితే 2 సాటిస్ఫై కాబట్టి ఎగ్జిక్యూషన్ అవుతుంది. అది ఎలా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను అప్లికేషన్కి వెళ్ళాను. ఓకే,
ఇప్పుడు చూడండి మనం లెట్ మీ రన్ ఇట్ అగైన్. సో అప్లికేషన్ రన్ అవుతుంది. లెట్ ఇట్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్. అప్లికేషన్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏం కనిపిస్తూ ఉంది, ఇక్కడ రైట్ సైడ్ చూస్తే చంక్, ఈ చంక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అంటే మనం ఇప్పుడు నేను విజువల్ స్టూడియో కోడ్ చేస్తే రైట్ సైడ్ పార్ట్ అయిపోయింది. బట్ అది ఎందుకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు అది చూపించట్లేదు, ప్లేస్ హోల్డర్లో కంటెంట్లో ఉందంటే ఇంటరాక్ట్ అవ్వలేదని, అందుకని అది చూపించట్లేదు. ఇది చైల్డ్ వర్క్స్ ఆర్ సంథింగ్ ఉంటుంది కదా మనకి చైల్డ్ కాంపోనెంట్లో ఉన్న HTML పార్ట్. సో ఇప్పుడు ఏంటి, నేను దీని మీద క్లిక్ చేస్తాను, అప్పుడు ఏమవుతుంది, ఇంటరాక్ట్ అయింది, అప్పుడు చైల్డ్ వర్క్స్ అని వచ్చింది. ఓకే, ఇది సాటిస్ఫై, ఇది అయిపోతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎప్పుడైతే ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయో ఆటోమేటిక్గా లాస్ట్ ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఈ యొక్క డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది డెఫర్. ఓకే, డెఫర్ బ్లాక్స్ లైక్ మనం ఏం నేర్చుకున్నాము, డెఫర్ బ్లాక్లో మనకి చాలా 4 టైప్స్ ఉన్నాయి. @డెఫర్ అని, ఆ డెఫర్ లోపల మనం @ప్లేస్ హోల్డర్ వాడతాము. ఓకే, @లోడింగ్ వాడతాము, ఎర్రర్ వాడతాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎందుకు వాడతాము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేస్ హోల్డర్ అనేది జస్ట్ చెప్పడానికి ఇక్కడ ఒక కంటెంట్ వస్తుంది అనేసి, అండ్ లోడింగ్ అనేది ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది అనేసి. ఈ యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయినప్పుడు మెయిన్ ఎగ్జిక్యూషన్ నుంచి వచ్చిన అవుట్పుట్ చూపిస్తుంది. ఇది సీక్వెన్స్. ఏదన్నా ఎగ్జిక్యూషన్ అవుతున్నప్పుడు ఎర్రర్ వస్తే, సర్వర్ ఏదైనా ఫెయిల్ అయితే అప్పుడు ఎర్రర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ట్రిగ్గర్స్ ఉన్నాయి. ఓకే, ఆ ట్రిగ్గర్స్ ఏంటో నేను డాక్యుమెంటేషన్ ప్రకారం చూపించాను. ఓకే, ఇవేంటంటే ఆన్ వ్యూ పోర్ట్ అంటే మనకు కనిపిస్తుంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆన్ ఐడియల్ అంటే అన్ని ఎగ్జిక్యూట్ అయినాక డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత వెన్ కండిషన్ అంటే ఏదైనా కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మనకి ఆన్ వ్యూ పోర్ట్ అంటే కనిపించేది. ఆన్ టైమర్ అంటే ఏంటంటే టైమర్, ఈ టైం అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వమని. ఓకే, తర్వాత మనం ఇంకేం చూసాము, ఆన్ ఇంటరాక్షన్ అంటే ఏదైనా క్లిక్ చేసినప్పుడు అలాంటిది అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వమని. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ ఆన్ హోవర్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వమని. సో ఇవన్నీ అండి, అంటే డిఫరెంట్ వే విధంగా మనం ఇంటరాక్ట్ అవ్వటం వల్ల అది డెఫర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవన్నీ ట్రిగర్స్. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్ విత్ మై టాపిక్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్, మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా ప్లీజ్ నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ డూ ఏ వీడియోస్ ఆన్ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.